హాయ్ అండి. పొద్దున్నే డబుల్ కాట్ మంచం అంతా బొచ్చే ఇదిలిచ్చలా అని మా వాడు అరుస్తున్నాడు. అందుకోసము మా డబుల్ కాట్ మంచము పరుపు అన్నీ తీసేసి ఇదిలిద్దామని నా పని నేను చేసుకుంటా అండి. నా కొడుకు పాలు ఎత్తుకొని వచ్చి చండిగాడ ఆడుకోవాలంట. చూడండి, మంచం మీదకి ఎక్కేసినాడు. ఏం చేసేది నేను మంచం మీదకి ఎక్కి నాతో ఆడుకుంటాన్నాడు. పరుపు తీసేసి అంతా ఇదిలిచ్చావు పారం. దీంట్లో రగ్గులు ఉన్నాయి. డబుల్ కాట్ మంచం లోపల ఉండి షాండి చూపిద్దాం. షాండి ఆడవే కూర్చుంటుందా? పరుపు ఒకటి అడ్డం వచ్చేసిందా? చక్కగా నిలబడిపోయా పరుపు. చెప్తా చూడండి. చండిగఢ్ మంచంలో తొట్లు మాదిరి వస్తాయి కదండి డబుల్ కాట్ మంచంలో. దాంట్లో రగ్గులు ఉన్నాయి. ఎక్కి దాంట్లో కూర్చుని చూడండి. దొంగనా కొడుకు ఏం చేస్తున్నావు? పనుకుని ఇంక బాగా ఎత్తుకొని పోయా. నేను కూర్చుంటా చండిగా. చూడండి ఫ్రెండ్, నేను ఇంక ఎట్ట తోయాలా, ఎట్ట ఎదిలియాలా? నా మకాను బొట్టు ఉందా? నిద్ర లేచి తాగే నీళ్ళు ఎత్తుకొని వచ్చిన, కాఫీ కూడా చేయలే. ఆదివారం అయితే నేను మామూలుగా ఉప్పు వేసి అంతా ఇల్లు తుడుచుకుంటా. బేస్తారం కూడా తుడుస్తాను అనుకో. ఆదివారం కంపల్సరీ ఉప్పు వేసి ఇల్లు తుడుచుకొని ఎక్కడెక్కడ ఉప్పు పెట్టుకోవాలో కళ్ళు ఉప్పు పెట్టుకుంటా. ఇంట్లో, ఇంటి ముందర, దేవుని రూమ్లో, బెడ్రూమ్లో, అట్లా కనిజిష్టి లేకుండా. అందుకు ఎట్లా ఇల్లు తుడుస్తానను కదా, మంచం ఎదిలిచ్చేసి ఒకేసారి మంచం కింద కూడా తోద్దాము అని పరుపులు రగ్గులు అన్నీ తీసేసిన. చూడండి, అన్నీ తీసేసి నేను ఎదిలించుకుంటా. అంటే ఈ నా కొడుకు చూడు, ముడి నా కొడుకు లేయి అంటే లేయిలా. లేవాయ్, ఏం చేస్తానువా? పరుపులు రగ్గులు ఉండే కోయేటి రగ్గులు దీంట్లో మంచంలో మెత్తగా ఉంది. ఎక్కి దిగి పలుకుతుందేమో చూడు. లేయి నీ మంచం వదిలేయాలి. పొద్దున్నే నాతో ఇట్లా ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్. లే చిన్నాడా, సంటిగా లే. వరకేది ఇదిగో ఇంకొకటి చూపియాల పేంచుకుండు. ఈ పరుపు తెచ్చి సుమారుగా 7-8 నెలలు అవుతుందండి. చూడండి, పరుపుకు కవరు అట్లా చించేసింది. ఇంకెందుకు పనికి వస్తుంది ఇది? అందుకే తీసేస్తాను. ఊరికే ఎక్కినప్పుడు దిగినప్పుడు పలపలా అంటుంది. చూడండి, అందుకు తీసేస్తాను. ఓకేనా ఫ్రెండ్? ఇది చించేస్తా ఉంటుంది. చూడు, దొంగ చూసినట్టు చూస్తాను. దొంగ ఏమన్నా చెప్పకూడదు. అట్లెందుకు కోపంగా చూస్తాను తెలుసా? బాలు కొరికినట్టు కొరుకుతుందంట నన్ను. దొంగనా కొడుకు. ఏమే చెప్తా అంటే సీరియస్. చించింది ఎవరు ఇదే? ఎవరు చించింది ఇదే? చెప్పు. ఎవరు చించింది అదే? ఎవరు రచించింది? ఇప్పుడు రగ్గులు చించుతాంది ఫ్రెండ్స్. నేను అమ్మా నా చెయ్యి. అబ్బా, మీకు చెప్పినానంట పరుపు కవర్ చించిందని. కోపమా? మనుషులకు కూడా తెలియదండి అంత తెలివే. షాండి కనుక్కునే తెలివే. ఏది చెప్పినా కనుక్కుండేస్తుంది. చూడు, మూలగడ చూడు. కొరికేసింది. బాల నాది కానీ తి. అబ్బా అమ్మా, వదిలే సమస్య లేదు, తగ్గేదేలే. ఇంకా తెచ్చుకోకపోయి మెత్తగా ఏమన్నా ప్లేస్ దొరికితే మళ్ళీ ఆ నుంచి కదలదా. ఇట్రా, అది వైర్ అన్నదే కొట్టాడా? వైర్లు గీర్లు పెరిగినా ఉంటే కొడక. ఇదిగిరా కూర్చో
కూర్చో కూర్చో. చూడండి కోయేట రగ్గులన్నీ ఉంటాయి దీంట్లో. తక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, బయట ఎవరో పిలిచాలకి బయట వెళ్ళిపోయింది శాండీ. ఇంకా నాకు అడ్డంలే, నా పని నేను చేసుకుంటా. బాయ్ అండి. మా శాండీ గారి చేష్టాలు నచ్చితే లైక్ చేయండి. బాయ్. ఇప్పుడు మొత్తం తోసి ఇల్లు తుడిసి అన్నీ క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంట్లో శాండీగాడు దోశ తిని నెమ్మదిగా పనుకున్నాడు చూడండి. నాకు ఇల్లు క్లీన్ లేకపోతే నాకు మెంటల్ వస్తుంది ఫ్రెండ్స్. అంతా మంచం కింద అప్పుడప్పుడు పక్కకు తీసి తొయ్యాలా ఊడ్చాలా అని అరిచినాడు మా వాడు. అందుకోసం ఇప్పుడైతే అంతా క్లీన్ చేసి తోసి మళ్ళీ పరిచినాను. శాండీగాడైతే దోశ తిని మత్తుగా నిద్ర వస్తుంది కదా శాండీ పప్ప. బాయ్ అండి.